నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన పరిస్థితి మనకు కనిపిస్తోంది. తన వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోల ద్వారా ఎప్పుడు యూట్యూబ్లో అలాగే వార్తల్లో సంచలనంగా ఉండేటువంటి యూట్యూబర్ రావణ్ని పోలీసులు 5వసారి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పైన ఉప యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఉప యాక్ట్ అంటే ఏంటి, ఎవరిపైన పెడతారు, ఎలాంటి సందర్భాల్లో ఈ యాక్ట్ని ఉపయోగిస్తారు అనే విషయాలు కూడా చర్చకొస్తున్నాయి. సో ఈ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పుజారి గారు. మాట్లాడదాం. లాయర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లాయర్ గారు, ఇప్పుడు ఉప యాక్ట్ యూట్యూబర్ రావణ్ పైన పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు ఉప యాక్ట్ అంటే ఏంటి, మీరేం చెప్తారు దీని గురించి? అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే ఉప యాక్ట్ అంటే ఏంటంటే భారతదేశం మీద కానీ భారతదేశానికి సంబంధించి కానీ ఉగ్రవాదులు లేకపోతే ఉగ్రవాద చర్యలు కానీ అంటే భారతదేశ సార్వభౌమత్వానికి ఏ రకమైన ఇబ్బంది కలిగిన అంటే సెక్యూరిటీకి కావచ్చు, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే సావరిటీ అండ్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఇండియాకి సంబంధించిన సావరిటీ, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళ మీద ఈ ఉపా యాక్ట్ అనేది పెట్టచ్చు మనం. అది ఎవరైనా సరే. ఉపా యాక్ట్ అంటే జనరల్గా ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో పెట్టారు దీన్ని. తర్వాత దీన్ని 2019లో అమెండ్మెంట్ చేశారు. అంతకుముందు ఏంటంటే ఉగ్రవాద సంస్థలు, ఓన్లీ ఉగ్రవాద సంస్థలు, నిషేధిత సంస్థలు వాటి మీదనే ఉంటుండే. 2019లో ఏం చేశారంటే దాన్ని అమెండ్మెంట్ చేసి పర్సన్స్ కూడా అంటే సింగిల్ వ్యక్తులు కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది. నాట్ ఓన్లీ సంస్థలే కాదు, ఈ సింగిల్ వ్యక్తులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పేసి 2019లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఓకే, అంటే అమెండ్మెంట్ లో ఎలాంటి చేంజెస్, లైక్ ఇప్పుడు వ్యక్తుల పైన అంటే ఎలాంటి సందర్భాల్లో ఏ వ్యక్తి అయినా సరే అంటే ఏ వ్యక్తి అయినా సరే భారతదేశానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించిన, భారతదేశ సార్వభౌమత్వానికి కావచ్చు, యూనిటీకి, సెక్యూరిటీకి కావచ్చు, లేకపోతే ఇంటిగ్రిటీకి కావచ్చు, సావరిటీకి కావచ్చు, దేనికైనా ఇబ్బంది కలిగినా వాళ్ళ మీద మనకు ఉపా యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది 2019 అమెండ్మెంట్ ప్రకారం. ఇప్పుడు మన హిందూ ధర్మం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఉప యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉప యాక్ట్ అయితే రావణ్ యూట్యూబర్ పైన పెట్టడం జరిగింది కదా, ఈ కేసు అయితే ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? జనరల్గా ఉప యాక్ట్లో మనకు బెయిల్ రావడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇది భారతదేశానికి సార్వభౌమత్వానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి, ఎస్పెషల్లీ అంటే ఉగ్రవాదానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి, భారతదేశానికి హాని కలిగించే అంశం కాబట్టి దీంట్లో బెయిల్ అనేది అంత తొందరగా ఎప్పుడు ఇవ్వరు. ఓకే, తర్వాత ఏంటంటే రెండోది ఏంటంటే దీంట్లో 180 days వరకు షార్ట్ షీట్ వేయకున్నా కూడా పర్లేదు దీంట్లో. ఇంకా దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే 180 days తర్వాత షార్ట్ షీట్ వేయకున్నా కూడా అంటే మనకు వేరే యాక్ట్లలో ఏంటంటే కొన్ని యాక్ట్లలో 90 days వరకు షార్ట్ షీట్ వేయకుండా బెయిల్ ఇస్తారు, డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు. కొన్ని యాక్ట్లలో 180 days వరకు మనకు 180 days లోపు కనుక మనం షార్ట్ షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు. కానీ దీంట్లో 180 days వరకు మీరు షార్ట్ షీట్ వేయకున్నా కూడా మళ్ళీ షార్ట్ షీట్ని ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం అనేది డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఇంకా మేము షార్ట్ షీట్ వేయలేదు, ఇంకా మాకు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పేసి అడిగే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో అరెస్ట్ అయితే ఎవరైనా సరే, అది ఉగ్రవాద సంస్థలైనా లేకపోతే నిషేధిత సంస్థలైనా సింగిల్ వ్యక్తులైనా ఎవరైనా అరెస్ట్ అయితే దీంట్లో బెయిల్ రావడం అనేది చాలా కష్టం. అది దీంట్లో మనకి ఉపాలో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ ఉపా అనేది సపరేట్ కోర్ట్స్ ఉంటాయి, వీటికి సపరేట్ కోర్ట్స్ ఉంటాయి. లేదంటే ఏదన్నా కోర్టుకి ఒక సపరేట్ అధికారాలు ఇస్తారు. ఈ చట్టం కింద ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ కోర్టు అనేది ఒక సపరేట్ స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. దాని కిందనే దీన్ని మనకు విచారణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉపా కింద అరెస్ట్ అయితే కొద్దిగా కష్టమే. తర్వాత ఉపా కింద అరెస్ట్ అయిన తర్వాత ఏ సందర్భంలోనైనా సరే ఒకవేళ నిరూపించబడి శిక్ష పడితే జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉంటుంది. జీవితకాలం పడే అవకాశం ఉంటుంది. సో అంత కఠినంగా ఉంటాయి. ఉపా యాక్ట్ అనేది మనకు భారతదేశంలో ఇప్పుడు మనకు డ్రగ్స్, ఓకే, తర్వాత కట్ చేస్తే చిన్నపిల్లల మీద ఉన్న పోక్సో, తర్వాత ఇవన్నీ చాలా పెద్ద యాక్ట్స్. ఇవన్నీ వీటి కింద ఎప్పుడైనా మనం కనుక బుక్ అయితే మాత్రం జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, అంటే ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి వాళ్ళని ఈ ఉప యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుందంటారు? భారతదేశం సంబంధించిన దాడి చేయడం లాంటివి కానీ, మన దేశ సార్వభౌమత్వానికి కానీ, మన ఇంటిగ్రిటీకి కానీ, మన అంటే భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చే విధంగా మాట్లాడడం కానీ, దెబ్బతీసే విధంగా మాట్లాడడం కానీ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదన్నా సరే ప్రివెన్షన్ యాక్ట్ అంటారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా అంటారు. కాబట్టి దీనిపైన ఎవరన్నా బుక్ అయితే మాత్రం అది చాలా కఠినమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో ఉపా చట్టం కింద ఏ సెక్షన్స్ కింద ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేశారు సార్? అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు ఏంటంటే మనం పేపర్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే ఉపలో అంటే ఇతర బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఉపా 13 అండ్ 39 అనే 2 సెక్షన్లు పెట్టడం జరిగింది. 13 అంటే ఏంటంటే మన చర్యల ద్వారా, అంటే మనం మాట్లాడడం ద్వారా కావచ్చు, ఒక మీటింగ్ పెట్టడం ద్వారా కావచ్చు, మనము వ్యక్తులను రెచ్చగొట్టడం, అంటే మనకు వ్యక్తులను రెచ్చగొట్టడం, వాళ్ళని ప్రేరేపించడము, వాళ్ళని ఒక దేశం మీద దాడి చేయడానికి ప్రేరేపించడం లాంటివి జరిగినప్పుడు 13 పెడతారు. సో 13 అనేది కొద్దిగా కంపారిజన్ టు ఈ ఉపా సెక్షన్ 13 అనేది ఇట్స్ ఆల్ డేంజర్. అది ఎందుకంటే ఉపా సెక్షన్ అనేది డేంజర్ జనరల్గా. దాంట్లో 13 అంటే 13 అనేది ఏం చెప్తుంది అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనం దేశం మీద దాడి చేస్తే, దేశానికి సంబంధించి ఎవరైనా ప్రేరేపించినా, దాని సార్వభౌమత్వాన్ని మనం ప్రశ్నించినా, లేకపోతే దాని సెక్యూరిటీని దెబ్బతీసినా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 13 అనేది ఇండైరెక్ట్గా చెప్తుంది. అంటే మనం ప్రత్యేకంగా పోయి దేశం మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. మన మాటల ద్వారా కావచ్చు, మన చర్యల ద్వారా కావచ్చు, దేశం మీద దాడి జరిగేటట్టు ప్రయత్నిస్తే కనుక దానిపైన కంపల్సరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.